బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ అమీన్. అమ్మా బఅద్. శుచి శుభ్రతల పుస్తకం నీళ్ల రకాలు అనే అధ్యాయంలో 2వ హదీస్ హజరత్ అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నీరు పరిశుభ్రమైనది, ఏ వస్తువు దానిని అశుద్ధపరచదు. ఈ ఉల్లేఖనాన్ని అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్నే మాజా ఉల్లేఖించారు. దీని ప్రామాణికతను అహ్మద్ ధృవీకరించారు. సారాంశం. హదీసు సారాంశం ఏమిటంటే, నీరు స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనదే ఉంటుంది. కేవలం అందులో మాలిన్యం ఉన్నంత మాత్రాన అది తక్కువ మోతాదులో ఉన్నా ఎక్కువ మోతాదులా ఉన్నా సరే అది అపవిత్రం, అశుద్ధం అయిపోదు. ఇమాం మాలిక్ రహ్మహుల్లా, జవాహిర్ మరియు ఇమాం అహ్మద్ రహ్మతుల్లాహి అలైహింల అభిప్రాయం కూడా ఇదే. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలై కొన్ని షరతులతో ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. హజరత్ అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తఆలా అన్హు చేత ఉల్లేఖించబడిన ఈ హదీసుతో ఒక ప్రత్యేక సంఘటన ముడిపడి ఉంది. అదేమిటంటే, మేము బిర్రే బుజాఅ నీటితో వుజూ చేయవచ్చా అని కొంతమంది సహచరులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించారు. అదొక పాత బావి. అందులో బహిష్టు బట్టలు, ముట్లు, కుక్క మాంసపు ముక్కలు, దుర్వాసనతో కూడిన వస్తువులు పారవేయబడేవి. దీనికి సమాధానంగా సల్లల్లాహు అలైహి వసల్లం నీరు మాత్రం పరిశుద్ధమైనది అని చెప్పారు. ప్రశ్నించిన వారి దృష్టిలో బిర్రే బుజాఅ నీరు ఉంది. ఆ బావి వెడల్పు 6 గజాలుంటుంది. ఆ బావిలో మహా అయితే నాభి వరకు లేక అంతకన్నా కొంచెం ఎక్కువ లోతు నీరుంటుంది, లేదంటే నాభి కన్నా కొంచెం తక్కువ లోతు ఉంటుంది. అబూ దావూద్ తన సునన్లో కూడా దీన్ని గురించి ఇలాగే ప్రస్తావించారు. ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే, నీరు ఇంత ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అందులో మలినం పడినంత మాత్రాన అది అశుద్ధమైపోదు. అయితే నీరు తక్కువగా ఉన్నప్పుడు మాలిన్యం పడినట్లయితే అప్పుడు అది అశుద్ధమైపోతుంది. ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే, నీరు ఇంత ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అందులో మలినం పడినంత మాత్రాన అది అశుద్ధమైపోదు. అయితే నీరు తక్కువ ఉన్నప్పుడు మాలిన్యం పడినట్లయితే అప్పుడు అది అశుద్ధమైపోతుంది. హదీసు ఉల్లేఖకులు. ఈ హదీసును ఉల్లేఖించిన వారు అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తఆలా అన్హు. అబూ సయీద్ అనేది మరో పేరు. అసలు పేరు సాద్ బిన్ మాలిక్ బిన్ సునాన్. అన్సార్లకు చెందిన ఖజ్రజ్ తెగవారు. పెద్ద సహాబీలలో ఒకరుగా పరిగణించబడ్డారు. ఖుద్రా అనేది ఒక అన్సారీ తెగ. ఆ తెగ పేరున ఈయన ఖుదరీగా పిలువబడ్డారు. దాదాపు 86 సంవత్సరాలు జీవించారు. హిజ్రీ శకం 74వ ఏట మరణించారు. ఈయన గారి ద్వారా కూడా మనకు చాలా హదీసులు అందాయి. తర్వాతి హదీస్ హజరత్ అబూ ఉమామా అల్ బాహిలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు: నిశ్చయంగా నీళ్లను ఏ వస్తువు అపవిత్రం కానీ మలినం కానీ చేయజాలదు. నీళ్లపై ఆ అశుద్ధ వస్తువు తీవ్ర ప్రభావం చూపి దాని రుచి, రంగు, వాసనలో మార్పు వస్తే తప్ప. ఇబ్నే మాజా దీన్ని ఉల్లేఖించారు. అబూ హాతీం దీనిని బలహీన హదీసుగా ఖరారు చేశారు. బైహకీలో హదీసు వాక్యం ఈ విధంగా ఉంది: నీరు పరిశుద్ధమైనది, పరిశుద్ధపరిచేది కూడాను. కాకపోతే నీటిలో పడిన ఆ అశుద్ధ వస్తువు నీటి వాసనను, రుచిని, రంగును మార్చివేస్తే అప్పుడది అశుద్ధమైపోతుంది. సారాంశం. కేవలం మలినం పడినంత మాత్రానికే నీరు అశుద్ధం అయిపోదు. నీరు ఎక్కువ పరిమాణంలో, అంటే 2
పెద్ద తొట్టెలకు సమానంగా ఉన్నప్పుడు అశుద్ధత ప్రభావం ఏర్పడదు. ఒకవేళ మలినం పడటం మూలంగా ఆ నీటి వాసన, రుచి, రంగు వాటి 3 గుణాలలో ఏ ఒక్క గుణం మారినా ఆ నీరు అశుద్ధం అయిపోతుంది. అటువంటి నీరు అధిక పరిమాణంలో ఉన్నా, అల్ప పరిమాణంలో ఉన్నా అది అశుద్ధంగానే పరిగణించబడుతుంది. ఈ హదీసు ప్రామాణికత రీత్యా బలహీనంగా ఉన్నప్పటికీ భావార్థం రీత్యా సరైనదే అన్న విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంది. నీరు కొద్దిగా ఉన్నా, ఎక్కువ మోతాదులో ఉన్నా మలినం పడిన కారణంగా దాని 3 గుణాలలో ఏ ఒక్క గుణం మారినా అది అశుద్ధమైపోతుందన్న పండితుల ఏకాభిప్రాయాన్ని ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి, బైహకీ, ఇబ్నే ముంజిర్ రహ్మతుల్లాహి అలైహింలు నకలు చేశారు. ఈ హదీస్ ద్వారా వెల్లడయ్యే మరో విషయం ఏమిటంటే, నీరు అధిక పరిమాణంలో అంటే 2 పెద్ద తొట్టెలకు సమానంగా లేక అంతకు మించి ఉంటే ఏ వస్తువు దానిని అశుద్ధపరచదు. కానీ మలినం మూలంగా నీటి రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే మటుకు అది అశుద్ధమైపోయినట్లే. హదీసు ఉల్లేఖకులు. ఈ హదీసును ఉల్లేఖించిన వారు అబూ ఉమామా అల్ బాహిలీ రజియల్లాహు అన్హు. అబూ ఉమామా అనేది మారు పేరు. బాహిల అనే తెగకు చెందిన వారవటం చేత బాహిలీగా వ్యవహరించబడ్డారు. ఈయన అసలు పేరు సుదై బిన్ అజ్లాన్, సుప్రసిద్ధ సహాబీలలో ఒకరు. ఈయన ద్వారా ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. ఈజిప్టులో కొంతకాలం స్థిరపడి ఆ తరువాత హిమ్స్కు తరలి వెళ్ళారు. ఈయన మరణం హిజ్రీ శకం 81 లేదా 86లో సంభవించింది. సిరియాలో తనువు చాలించిన చిట్ట చివరి సహాబీ ఈయనే.